నిన్నటి దినం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం, ఆ ప్రమాదానికి 8 మంది కార్మిక సోదరులు బలి కావడం రాష్ట్ర వ్యాప్తంగా మానవత్వం కలిగిన ప్రతి మనిషి హృదయాన్ని తలచివేస్తాంది. ఎంతో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని, విచారాన్ని మిగిల్చింది నిన్నటి కార్మికుల మరణాలు. కారణం ప్రమాదశాత్తు ఎన్నో మరణాలు మనం చూస్తూ ఉంటాం, విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం, బాధపడతా ఉంటాం. కానీ నిన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి దారుణం మాత్రం అది కార్మికుల మరణము అని అనాలనో, లేకపోతే కళ్ళు మూసి తెరిచే లోపల ఉక్కు యొక్క ద్రావకంలో మనిషిని ముంచి తేలిస్తే 2, 3, 4 సెకండ్లలో, నిమిషాలలో బూడిదే. వారి కుటుంబ సభ్యులకు వారి యొక్క మృతదేహం అవశేషాలు కూడా మిగిలే పరిస్థితి లేనంత భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి మరణాలు. నిజంగా చాలా విచారించదగ్గ అంశము. ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ మనుషులతో మనకు ఎటువంటి రిలేషన్ లేకపోయినప్పటికీ, వారిని మనం చూడకపోయినప్పటికీ, తోటి మనుషులుగా, మన తెలుగు వారుగా, కింద కార్మికులుగా అటువంటి మరణాలు వారికి సంభవించడం నిజంగా చాలా బాధాకరం. మరణించిన ఆ కార్మిక సోదరుల యొక్క కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. వారి ఆత్మలకు శాంతి కలగాలని, స్వర్గలోకానికి వారు చేరుకోవాలని పరమేశ్వరుని ప్రార్థిస్తా ఉన్నాం. మరి ఈ మరణాలకు కారణం ఎవరు? ఇది కదా ప్రశ్న. ఈరోజు కార్మిక సంఘాలు ప్రశ్నిస్తా ఉండేది, మేధావులు ప్రశ్నిస్తా ఉండేది, మానవత్వం కలిగిన ప్రతి హృదయము ప్రశ్నిస్తా ఉండేది ప్రభుత్వాన్ని. ఆ ప్రశ్నే, ఈ కార్మికుల యొక్క మరణాలకు కారణం ఎవరు? ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాదా? ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం కాదా? కేవలం కాలం చెల్లిన యంత్రాలతో పనిచేయడం వలనే ఈ ప్రమాదం జరిగింది. కాలం చెల్లిన యంత్రాలతో పనిచేయడమే ఈ ప్రమాదానికి కారణం. కనీసం కాలం చెల్లిన యంత్రాలకు మరమ్మత్తు కూడా చేయకుండా నిర్లక్ష్య వైఖరిని ప్రవర్తించడం వలనే 8 మంది కార్మికులు మరణించినారు. ఎక్కువ సంఖ్యలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరణించిన వారిది ఒక బాధ అయితే, గాయపడి ఆసుపత్రులు ఉన్న వారి మరొక బాధ. ప్రజలారా, కారణం శరీరం మీద మనకి ఎక్కడైనా ఒక అగ్గి రవ్వ పడితే బొబ్బలు పోతాయి, చర్మం ఊడొస్తుంది. లేదు, ఒక ఇనుప కడ్డీతో కాలిస్తే చర్మం ఊడొచ్చి కండ కూడా కాలుతుంది. ఇంకా లేదు, ఎక్కువ స్థాయి అయితే ఎముక వరకు పోతుంది. కానీ ఉక్కు ద్రావకం శరీరం మీద పడితే బొబ్బలేయడం కాదు, కరిగిన ఉక్కు ద్రావకం శరీరం లేకపోతుంది. దాని నుంచి మళ్ళీ వారిని సంరక్షించడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వైద్యులు ఉంటుంది. అంటే మరణించిన వారితో పాటు గాయపడే హాస్పిటల్లో ఉండే వారి కార్మికుల యొక్క జీవితాలను, వారి ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం ఉంది. వారి పట్ల చాలా గొప్ప హృదయాన్ని ఈ ప్రభుత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం 8 మంది ద్రావకం, ఉక్కు ద్రావకంలో కరిగి ముద్దయిపోతే గోడో అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పోలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ఎత్తాంది నిన్నటి నుంచి ఎదురికి. నిన్న ఒక రాత్రి గడిచిపోయింది, ఒక పగులు గడిచిపోయింది. ఈ రోజు మళ్ళీ ఒక పగులు గడిచిపోయింది, ఇంకో రాత్రి గడిచిపోతుంది. ఇప్పుడు ఇవ్వలే. ఆయన విజయవాడలో రాజకీయాలు చేస్తున్నాడు. 12వ తారీఖు విశాఖ తిరుపతిలో మీటింగ్ ఎట్లా జరపాలా, 10వ తారీఖు ఎట్లా జరపాలా అంటే రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి కార్మికుల యొక్క కుటుంబాల పట్ల గాని, వారి మరణాల పట్ల గాని ఈ ముఖ్యమంత్రికి శ్రద్ధ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే సందర్భంలో ప్రజలారా గ్యాస్ లీక్ అయి మరణించినారు. ఎల్జీ గ్యాస్ లీక్ అయి 3 గంటలకు పోయినాడు ఆయన. ప్రమాదం జరిగిన 3 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి విన్నారు. మరణించిన వారిని ఎంతో ఓర్పుతో పరామర్శించగలిగినారు, బాధ్యత స్వీకరించగలిగినారు. ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చినాడు. ఎక్స్గ్రేషియా ఈ రోజు చెప్పినాడు, తెల్లవారి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ రోజు ముఖ్యమంత్రి పరామర్శించడానికే పోలే. 25 లక్షలు ఇస్తామని చెప్పినారు కేంద్ర మంత్రి. ఒక కార్మికుడు ఉక్కు ద్రావకంలో భస్మం అయిపోతే మీరు ఇస్తామని చెప్పేది 25 లక్షల. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల కంటే ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. చాలా మంది చెప్పినారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ నినాదం చెప్పడానికి, వినడానికి బాగుంది. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, నేడు విశాఖ ఉక్కు కార్మికుల ఖననం. కార్మికుల ఖననం. మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఈ బుద్ధుడికి ఇంకా పోలే. అబ్బడు పోలే, రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలారా, కొడుకులు పంపించినాడు లోకేష్ బాబు గారిని. అత్యంత కుసంస్కారిగా ప్రవర్తించినాడు ఆయన. ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉంటూ, ముఖ్యమంత్రి కుమారుడుగా ఉంటూ, కార్మికులు మరణిస్తే నేను మరణం అని కూడా ఆయన సంబోధించలేను. ఉక్కు ద్రావకంలో ముంచి తేలిస్తే మృతుడి యొక్క అవశేషాలు కూడా లేకుండా భస్మం అయిపోయినాయి. ఘోరమైనటువంటి, హృదయ విదారకమైనటువంటి మృత్యు. శత్రువు కూడా రాకూడదు ఈ మరణం. అట్లాంటి మరణాలు రక్తాన్ని చెమటగా మార్చి మీకు ఉత్పత్తిని అందించి తద్వారా లక్షల కోట్ల రూపాయల ఆస్తులను పెంపకానికి
కారణమయ్యే కార్మికుల మరణాలకు కొంచెం కూడా బాధ్యత లేకుండా లోకేష్ పోయి ఏం మాట్లాడతాడు ఆయన? ఒక మనిషి, బాధ్యత కలిగిన ఒక మనిషి, ప్రభుత్వంలో ఉండే ఒక నాయకుడు మరణించినప్పుడు పరామర్శించడానికి వెళితే ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, దయ ఉండాలా, జాలి ఉండాలా, కరుణ ఉండాలా, అన్నిటికి మించి బాధ్యత ఉండాలా. ఒక ప్రమాదం జరిగితే పరామర్శిస్తాం, సహజమే ప్రజలారా. ప్రమాదం తర్వాత పరామర్శ. కానీ నాయకునికి అది కాదు ఉండాల్సింది. నాయకునికి అది కాదు, ప్రభుత్వంలో పనిచేసే నాయకునికి అది కాదు ఉండాల్సింది. ప్రమాదం జరిగిన వెంటనే పరామర్శ కంటే ముందుగా బాధ్యతను అంగీకరించాలా, బాధ్యతను స్వీకరించాలా. ఆ బాధ్యతను ఈ ప్రభుత్వం స్వీకరించలే. సరే, మంచిదే, పరామర్శకు పోయినాడు లోకేష్ బాబు. పరామర్శేనా? అది పరామర్శ అన్నావా లేకుంటే ఆగ్రహమా, హేళనా? చనిపోయిన కుటుంబాలను పట్టుకొని, ఆ కుటుంబాల తరఫున వచ్చిన కార్మిక నాయకులను పట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, నేను మాట్లాడతా. మీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినారా? మీరు మాట్లాడుతున్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ మా అబ్బ కట్టినాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీ అబ్బ ఖర్జూర నాయుడు కట్టినాడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ? మీ అబ్బది అదేమన్నా, మీ తండ్రి గారిది అదేమన్నా? ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు గాని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాలు గాని ప్రభుత్వ ఆస్తులకు అందుతాయి. అంత మాత్రాన మేం పెట్టామని నువ్వు రొమ్ములు గుద్దుకొని కార్మిక సంఘ నాయకులను అవమానపరుస్తూ మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా, అసలు ఆ మాట సంస్కారం ఉండే మనిషికి వస్తుందే? 8 మంది మరణించి అక్కడ ఉంటే వారి తరఫున మాట్లాడే మిత్రులను పట్టుకొని మీ కొంపలో ఎవరైనా చచ్చినారా మీరు మాట్లాడడానికి అని మాట్లాడితే ఏమనాలి నిన్ను? మళ్ళీ దాని తోడు అవహేళన కూడా, ఆగ్రహం కూడా. ఏమంటాడు తెలిసిన ఆయన? మళ్ళీ ఇంకో మాట, రాజకీయం చేయడానికి వచ్చినారా అంటాడు. ఎంత అన్యాయం అండి ప్రజలారా. చనిపోయిన 8 మంది కార్మికుల పక్షాన వేల మంది కార్మికులు అక్కడ శోక సముద్రంలో మునిగి శవం దగ్గర వారు కాయలుండి, బంధువులు కాకపోయినప్పటికీ మిత్రులై, సహచరులై, ఆ కుటుంబాలకు అండగా అక్కడ నిలబడి వాళ్ళని పట్టుకొని ఎక్కడో హైదరాబాద్ నుంచి విజయవాడ పోయి, విజయవాడ నుంచి 2 విమానాలు మారి విశాఖపట్నం పోయి 1 గంట షాట్ రెడీ, కెమెరా రెడీ, ఆన్ అంటానే ఇట్లా మైకులు తగిలించుకొని ముఖాలకు మేకప్లు వేసుకొని నటన చేసి గంట తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి చల్లగా ఏసీలో పనుకుండే మీరు రాజకీయాలు చేసేవాళ్ళు. ఆ కార్మికులు కాదు రాజకీయాలు చేసేవాళ్ళు. ఆ కార్మికులు పట్టుకొని రాజకీయాలు చేయడానికి వచ్చినావా అని మాట్లాడతావు. మీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినారా అని మాట్లాడతావు. మీ అబ్బా కట్టేట్టు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేం కట్టేట్టు అని చెప్పి మాట్లాడతావు. కరెక్ట్ కాదు. కార్మికులను పరామర్శించడానికి పోయిన లోకేష్ బాబు గారి యొక్క తీరు 100కు 100% సరైనది కాదు ప్రజలారా. సంస్కారహీనం. చాలా మారాలా లోకేష్ బాబు. అన్ని చోట్ల ఆగ్రహం, అన్ని చోట్ల అధికార జులుం, అన్ని చోట్ల అవహేళన, అన్ని చోట్ల అర్థమైందే రాజా, ఇది మంచిది కాదు లోకేష్, ఇది మంచిది కాదు. ఎక్కడ పెరగాలనో కాదు, ఎక్కడ తగ్గాలనో నేర్చుకోవాలా ప్రభుత్వంలో పనిచేసేవాడు. మరణించిన మృతుల యొక్క కుటుంబాల దగ్గర పోయినప్పుడు నీ హృదయం ఎంతో పశ్చాత్తాపం, ఎంతో బాధ, ఎంతో దయ, ఎంతో మానవత్వం, ఎంతో సహనం ఉండాలా. రకరకాలుగా మనల్ని మాట్లాడిన రాజకీయ నాయకులను కోపంతోనూ ఆగ్రహంతోనూ మన తప్పులు ఉన్నా లేకపోయినా మనం మాట్లాడినప్పుడు వాటిని భరించగలగాల, స్వీకరించగలగాల. అటువంటి సందర్భాల్లో మనకు అవమానం జరిగినా అవమానాన్ని స్వీకరించి మనం ఇంటికి రాగలిగినప్పుడే గొప్ప లీడర్. ఎక్కడుంది నీకు అది? రాగిన 50 పైసలు శరీరంలో చూస్తామంటే అది లేనే లేదు. ఇంకా పక్కన ఆ చెల్లెలుంది, హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు. నాకు ఆశ్చర్యం అవుతుంది. 8 మంది మరణించి కార్మికులు, వారి భార్యలు, పిల్లలు, తండ్రులు, తల్లులు శోక సముద్రంలో మునిగి తేలుతా అంటే ఈమె హృదయంలో ఆ బాధ నాకు కనిపించలే. హృదయంలో బాధ ఉందో లేదో నాకు కనిపించలే. కానీ ప్రజలారా, మీ అందరికీ కనిపించేదంత మాత్రం ఆమె ముఖం మీద మేకప్ అయితే ఉంది. ఇది ఎంత సోద్యం! ఒక స్త్రీ 8 మంది కార్మికులు మరణిస్తే పరామర్శించడానికి పోయినప్పుడు హృదయంలో బాధ కనిపించాలా? ఆ బాధ కనిపించకుండా ముఖంలో మేకప్ అవసరమా? వీళ్ళు ప్రభుత్వాలలో ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన బాధ్యతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంలే, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మానవత్వం కలిగిన మనుషులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి, బాధితులు ఎవరైతే లోపల గాయపడి ఉన్నారో వారికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థిస్తాంది. అవును, చనిపోయిన కుటుంబాలకు మీరు 1 కోటి రూపాయలు ఇవ్వాలా, గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలా, గాయపడిన వారిని పూర్తిగా వైద్యం చేయించాలా, మరణించిన వారి కుటుంబాలకు ఒక వెనుకబడే ఉద్యోగాన్ని ఇవ్వాలా. ఇవన్నీ సహజమైనటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ లీక్ అయినప్పుడు పోయినప్పుడు 3 గంటల్లో పోయినాడు అక్కడికి. ఆన్ ది స్పాట్ అక్కడే ప్రకటించినాడు 1 కోటి రూపాయలు. తెల్లవారి లోపల చెక్కులు ఇచ్చినాడు వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి. అది నాయకత్వం. మీ అబ్బగారు సొమ్మిచ్చినట్టు 25 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించడం, అసలు మీ అబ్బగారు సొమ్మిచ్చినట్టు మీరు బాధపడడం, వారి పట్ల కనీసమైన సానుభూతి లేకుండా ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం, కాలం జిల్లిన యంత్రాలతో ఆ కార్మికుల యొక్క మరణానికి ఈ ప్రభుత్వం కారణం కావడం సిగ్గుండాలా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో మరణించిన కార్మికుల పట్ల జాలి లేదు లోకేష్ బాబుకు. కానీ విశాఖలో ఉండే విలువైన 100,000 కోట్ల రూపాయలకు మాత్రం 99 పైసలకి ఇస్తా. నేను విశాఖలో ఉండే భూములు అయితే మాత్రం 99 పైసలకే ఇస్తా. స్పష్టంగా చెప్తా వచ్చి ఏమని, నేను 99 పైసలకే, గజం కాదు, ఎకరా కాదు, మొత్తం
మొత్తం భూమి ఎంత ఇస్తా, వీళ్ళ అబ్బగారి భూమి అయినట్టు. మరి విశాఖలో ఉండే భూములను 99 పైసలకి ఇస్తానని చెప్పి మీడియా ముందుకు వచ్చి స్పష్టంగా చెప్పగలిగిన నీవు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో మరణించిన కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా విషయంలో గాని, వారి మరణాల పట్ల మీరు తీసుకోవాల్సిన విషయాలు జాగ్రత్తలు గాని స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి కార్మిక కుటుంబాలకు గాని ప్రజలకు గాని చెప్పగలిగినావా? మీ అబ్బగారి సొమ్మైనట్టు ప్రభుత్వానికి సంబంధించిన భూములు 99 పైసలకి ఇచ్చేదానికైతే స్పష్టత ఉంది. కార్మికుల మరణాల పట్ల మీరు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా, వారికి చేయాల్సిన సహాయము సానుభూతిని అందించే విషయంలో అయితే మాత్రం మీడియా ముందుకు వచ్చి స్పష్టత లేదు. స్పష్టత లేకపోవడం పైగా ఆగ్రహం, అవహేళన, అధికార జులుం. నేను బాగా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అబ్బా కొడుకుల యొక్క ఈ ఆగ్రహము, ఈ అవహేళన, ఈ అధికార జులుం బతికి పట్టడానికి కాదు, బతికి బట్ట కట్టడానికి కాదు. ఇవి ఇంకా 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా మీరు అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. బ్రహ్మదేవుడు వచ్చి మీ పక్షాన నిలవనే మిమ్మల్ని అధికారంలో ప్రజలు ఉంచారు. ఆ పరమేశ్వరుడే మీకు వరం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అధికారంలో ఉంచారు. ఆ రోజు మీ బ్రతికి ఏందో, మీ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోండి. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా ఆయన మాట్లాడే మాట మరొకటి ఏం తెలుసునా? స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అంటాడా? స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ మీరు విన్నారో లేదో, రాష్ట్ర ప్రజలందరూ వింటారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతాడు ఆయన, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వైట్ ఎలిఫెంట్ అంట. తెల్లటి ఏనుగు సాకుతాం కదా, అది మనకేమి దండిగా ఖర్చు అయితే ఆదాయం ఉండదు. అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ఎలిఫెంట్, అందులో ఉండే కార్మికులు పని చేయలే అని దబాయించి మాట్లాడతాడు. అదే మనిషి ఎన్నికలకు ముందు పోయి వాళ్ళ బూట్లు నాపుతారు ఓట్ల కోసం. కార్మికుల రక్తం చెమటగా మారితేనే రూపాయలైతున్నాయి. కార్మికుల రక్తం చెమటగా మారితేనే రూపాయలు అయ్యేది. అట్టి వారి మరణాలకు చాలా గౌరవం ఇవ్వాలా, చాలా ప్రాధాన్యత ఇవ్వాలా. వారి కుటుంబాలకు చాలా విశేషమైనటువంటి సహాయాన్ని ప్రభుత్వం చేయాలా. ఈ ప్రభుత్వం పరిస్థితి అధ్వానంగా ఉంది. నా వరకు నేను వ్యక్తిగతంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా మాట ఆయనకు చేరగలిగితే రేపొద్దున ఆయన విశాఖ బాధితులు పరామర్శించడానికి పోతున్నాడు. మేము మా నాయకుడికి చెప్తా ఉన్నాం, మా నాయకుడికి చేరవేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తాం, మీరు మాట్లాడండి నాయకులతో. ఈ ప్రభుత్వం కళ్ళు లేని కపోది, ఈ ప్రభుత్వానికి చెవులు లేవు, ఈ ప్రభుత్వానికి హృదయం లేదు, ఈ ప్రభుత్వం రాక్షసమైంది. కనీసం మన నాయకుడు సార్ రెబ్బోతున్నాడు పరామర్శించడానికి. 175 నియోజకవర్గాల నుంచి మేము సహకరిస్తాం పార్టీకి. 175 నియోజకవర్గాల నుండి ఇన్ఛార్జీలం సహకరిస్తాం. మన పార్టీ వైపు నుంచి బలమైనటువంటి ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి, మేము సహకరిస్తాం. 175 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మా అందరికి కూడా రాజశేఖర రెడ్డి అన్న స్ఫూర్తిదాయకం, మా జగన్మోహన్ రెడ్డి మాకు స్ఫూర్తిదాయకం. మరణించిన కార్మిక కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాదని చెప్పి రేపు నాయకుడు అటువంటి ప్రవర్తనలే అందించాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా లోకేష్ గారి యొక్క ప్రవర్తన, లోకేష్ గారి యొక్క తీరునైతే మాత్రం నేను పూర్తిగా తప్పుపడతా ఉన్నా. మరొక్కసారైనా లోకేష్ ఎప్పుడైనా ఎక్కడికైనా మరణించిన చోటికి బాధిత కుటుంబాలు పరామర్శించడానికి పోయినప్పుడు సహనం పెట్టుకో, మానవత్వాన్ని పెట్టుకో, బాధను అర్థం చేసుకో. అన్నిటికీ మించి పరామర్శ కంటే గొప్పది బాధ్యత. బాధ్యతను స్వీకరించు. పరామర్శ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలే, పరామర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు బాధ్యతను స్వీకరించాలా. తప్పు జరిగితే తప్పు జరిగిందని అంగీకరించాలా. తప్పును సరిదిద్దే అవకాశం కలిగిన పాత్ర నీకు ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దాలా. జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలా. మరొకసారి ఆ నష్టం జరగకుండా యంత్రాలను మారుస్తావా, మరమ్మత్తు చేస్తావా, తొలగించిన 6,000 మంది కార్మికులను తీసుకుంటావా. 18,000 మంది కార్మికులు ఉంటే ఈరోజు 9,000 మంది ఉన్నారు. 9,000 మంది తీసేసినారు. నిపుణులైన ఉద్యోగస్తులు ఉంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తారని చెప్పి వాళ్ళని తీసేసి తక్కువ పరిజ్ఞానం కలిగినటువంటి ఉద్యోగస్తులను తక్కువ జీతాలు పెట్టుకున్నారు. ఇవన్నీ కార్మికుల యొక్క ప్రాణాలతో చెరగాటం కాదా? ఒక సెక్షన్ లో ఒక చోట 20 మంది పని చేయాల్సింటే 12 మంది పని చేస్తున్నారు. 20 మంది చేయాల్సిన పనిని 12 మందిని చేస్తే, 18,000 మంది చేయాల్సినప్పుడు 12,000 మంది చేస్తే, నిపుణుడు చేయాల్సిన పనిని అర్థజ్ఞానం కలిగిన వాళ్ళు చేస్తే, కాలం జిల్లిన యంత్రాలతో పని చేస్తే, మరమ్మత్తు చేయని యంత్రాలతో పని చేస్తే కార్మికుల ఖననాలు కాక మరేముంటాయి? కార్మికుల మృతదేహాలు కాకుండా మరేముంటాయి? వారి పిల్లల పుస్తలు దిగకుండా మరేముంటాయి? వాళ్ళ కుటుంబాలను శోక సముద్రంలోకి నెట్టి మీరు రాజకీయాలు చేస్తూ మళ్ళా కార్మిక సంఘ నాయకులు రాజకీయాలు చేశారని మాట్లాడతారా? మీ కుటుంబంలో సత్యనారాయణ మాట్లాడతారా? ఎస్, ఆ కార్మికుల నాయకులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో తోటి కార్మికులు, వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వాళ్ళతోనే వాళ్ళు సమానం. మనం కాదు. మనం కేవలం చెప్పినా కదా నేను ఇక మైక్ పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు ఓకే షాట్ రెడీ, మైక్ ఆన్, కెమెరా స్విచ్ ఆన్ అంటేనే యాక్షన్. ఒక అరగంట యాక్షన్ చేయడం, ఇటు పోవడం. ఇట్లాంటి మనుషులు కార్మికులను ఎగతాళి చేస్తే బాధ అనిపిస్తుంది. కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పోతున్నారు కాబట్టి మేము సజ్జలన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫోన్ కూడా చేసి చెప్తాం. 175 నియోజకవర్గాల నుంచి మేము సహకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వారి కుటుంబాలను గట్టిగా వాళ్ళను ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి, వారి కుటుంబాలు ఆదుకునేదానికి మీదైన శైలిలో మీరు పని చేయాలని మీ వెంట మేము నడుస్తాం అన్ని విధాలని చెప్పి మా నాయకునికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేయబోతా ఉన్నాం.